హాయ్ గాయ్స్, మార్నింగ్ ఇంతలా రెడీ అయిపోయి ఏంటి అనుకుంటున్నారా? నాకైతే ఒక కొలాబరేషన్ అయితే వచ్చింది. 1 మంత్ నుంచి అనుకుంటున్నాం, ప్రతిరోజు డిలే అవుతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అండ్ ఇంకొచ్చేసి ఫ్లైఓవర్ మీద అయితే కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాం. అప్పటికే 6 అయిపోతుంది. ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయి ఇంకా బీచ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా అక్కనైతే నేను ఎన్నిసార్లు లేపానంటే అన్నిసార్లు లేపాను. నా మీద చాలా చిరాకు కూడా అయిపోయింది. దాని ఫేస్ చూస్తే అర్థమైపోద్ది మనకి. పాపం దాని కళ్ళు కూడా పొంగిపోయాయి. ఈ టైంకి ఎప్పుడూ లెగ్గదు. అండ్ ఇంకా మేమైతే ఏంటి ప్లాన్ అంటే యాక్చువల్గా ప్లాన్ బీచ్లో సన్ రైజ్ వ్యూకి ఎక్కువ కొంచెం చేద్దాము అనుకున్నాం. బట్ ఆ రోజు ఎందుకో చాలా అయితే వెలుతురు వచ్చేసింది. అయినా సరే అలా చేసేసాము. అండ్ నాకైతే మంచిగా అయితే ఫొటోస్ తీసారు. అండ్ స్టిల్స్ అవన్నీ కూడా చాలా బాగా అయితే చెప్పారు ఈ సార్. ఇంకా షూట్ ఒక 2 అవర్స్ అయితే అయ్యింది. స్టార్ట్ అయితే అయిపోతాం అనుకుంటున్నాం. ఇంకా పైకి వచ్చాక ఈ సన్ రైజ్ వ్యూ చూసాక నాకైతే మంచిగా వీడియో అయితే క్యాప్చర్ చేసుకోవాలనిపించింది. మా అక్కకి చెప్తే మంచిగా తీసింది. అండ్ థ్యాంక్స్ అని చెప్తున్నాను, ఇంత టైం నా కోసం ఉన్నామంట, చాలా వేసింది సోపు అంటుంది. ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాము. అండ్ ఇంకోటి ఏమైందంటే ఈ షూట్ వల్ల నా ఫుట్వేర్ అయితే తెగిపోయింది. ఎందుకంటే బీచ్లో వేసుకొని వెళ్తే ఇలాంటిదని తెగిపోతే నా సారీ మొత్తం మిస్క్ అయిపోయింది. కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇష్టమైన పని చేసినప్పుడు కష్టాలు ఎన్ని ఎదురొచ్చినా సరే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వెదర్లో మా అక్క అయితే బాదం కాఫీ తాగింది, నేనైతే ఫ్రూట్ జ్యూస్ తాగాను. కమింగ్ సూన్ నేను నా వీడియోస్ ఫొటోస్ ఎడిట్ అయ్యాక అన్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంత ఈ రోజు మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.